అమరావతిలో రాయపూడి పరేడ్ మైదానంలో 15 ఆగస్టు వేడుకలు జరిగాయి. సీఎం చంద్రబాబు స్వాతంత్ర్య వేడుకలకు హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. తెలుగు నేల కూడా స్వాతంత్ర్య సమరంలో తనదైన ముద్ర వేసిందన్నారు. ఏపీ ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితమే మన స్వాతంత్ర్యం అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్రను సాకారం చేయాలన్న సమున్నత లక్ష్యంతో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి నా హృదయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనందరం జాతీయ జెండా కింద నిలబడ్డాం. ఈ జాతీయ జెండా మన స్వాతంత్రానికి ప్రతీక, మన ఆత్మ గౌరవానికి ప్రతిబింబం, మన ఐక్యతకు చిహ్నం, మన భవిష్యత్తుకు మార్గదర్శకం. 90 ఏళ్ల పోరాట ఫలమే స్వాతంత్రం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.